హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర ఎలా వండుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈ కర్రీ ఏంటంటే మనకు ఇందులో ఉన్న పీసెస్ కంటే సూపు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీంతో పాటుగా మనం రాగి ముద్ద కానీ పూరి కానీ దాంట్లోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ముందుగా ఇలా నీట్గా దీన్ని కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలండి. దీనికి కావలసినవి కొత్తిమీర, పుదీనా, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి మనం స్పైసీగా ఉండడానికి హోల్ గరం మసాలా ఇవి తప్పకుండా వేసుకోవాలండి. అలా అయితేనే మనకు సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని మనకు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని దానిలోకి ముందుగా కొద్దిగా జీలకర్ర వేసి తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసి వాటిని మంచిగా దూరగా వేయించుకోవాలండి. వాటితో పాటుగా అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవాలండి. అవి వేగిన తర్వాతకి దానిలోకి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇందులోకి అల్లము కానీ పసుపు కానీ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే మనకు నాటుకోడి కూర కొద్దిగా నీచు వాసన అనేది ఎక్కువగా ఉంటుంది. అవి వేసుకున్న తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని దీన్ని మంచిగా వాటికి పసుపు, అల్లం అలాగే ఈ హోల్ గరం మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. మనకు స్టవ్ మీద కంటే ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే మంచిగా టేస్టీగా ఉంటుంది కర్రీ. నాకు మాత్రం ఈ కర్రీ కాంబినేషన్తో ఏమి ఇష్టం అంటే రాగి ముద్ద తింటానండి. అలాగే పెసర గారెలు ఇంకా చాలా బాగుంటుంది. సూప్లో పెట్టుకొని తింటే అద్భుతం అనుకోండి. ఇక మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? సూప్లోకి గారెలు కానీ అలాగే పూరి కానీ రాగి ముద్ద కానీ మేము మాత్రము ఇలా చేసుకున్నప్పుడు నేను టైం ఉంటే రాగి ముద్ద ఎక్కువ చేస్తానండి. ఎందుకంటే రాగి ముద్ద పిల్లలు తింటే చాలా మంచిది కదా. మా మిన్ను రాగి ముద్ద చేయమని అంటది ఎప్పటికైనా. నేను అదే చేస్తాను ఎక్కువ వరకు అయితే. ఇలా మనకి ఇది చికెన్ ఫ్రై అయిన తర్వాతకి ఉప్పు కారం వేసుకొని కొద్దిగా ఇది ఉడికేలాగా చేసుకోవాలండి. ఉడికిన తర్వాతకి మనకు కావలసినంత వాటర్ వేసుకొని దీన్ని మూత పెట్టి వదిలేసామంటే మనకు ఉప్పు కారం అనేది పడేంత వరకు అది మరిగిపోతుంది. మనకు ఇది వాటర్ ఎక్కువ వేసుకుంటేనే మనకు ఎక్కువ సూప్ ఉంటుందండి. లేకపోతే సూప్ అనేది ఎక్కువగా అది కాదు. ఇది ఎక్కువ సూప్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మేమైతే ఎప్పుడు చేసినా కొద్దిగా సూప్ ఎక్కువగానే వేస్తాము. నాటుకోడి కూర ఫ్రై అంటే కొద్దిగా పీస్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకోవడానికి అంత బాగోదు. సూపు పెట్టుకుంటేనే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసేసి అలాగే ధనియా పౌడరు, గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 10-15 మినిట్స్ పాటు మంట పెట్టేసి దీన్ని ఉడికించుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎలా ఉందో, చాలా యమ్మీగా సూపర్గా ఉంటుంది గరం గరంగా. మేమైతే కర్రీని కుమ్మేసామనుకోండి. థ్యాంక్ యూ అండి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.